యోహాను సువార్త 13:1 తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అంతము వరకు ప్రేమించే ప్రేమ. మనుషుల ప్రేమ అప్పుడప్పుడు ఉండే ప్రేమ, అవసరమైనప్పుడు ఉండే ప్రేమ కాదు అది. కానీ మన దేవుడైతే మన కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆయన రక్తాన్ని కార్చి తిరిగి లేచి పరలోకానికి అవరోహణలు అయిపోయినాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ యేసు ప్రభువే దూతలు చెప్పిన రీతిగా అపోస్తల కార్యములు 1:11 తిరిగి రానై ఉన్నాడు. మీరు ఏ విధంగా అయితే ఆయన పైకి వెళ్ళడం చూస్తున్నారో ఆ యేసు ప్రభువే తిరిగి వస్తాయని దూతలు ప్రకటించినారు. అది అపోస్తలుల యొక్క విశ్వాసం. ఆ మాటలని వారు నమ్మినారు కనుకనే ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినారు. తన ప్రాణాలు సైతం వాళ్ళు లెక్కే చేయలేరు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం కొలిచే దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నిజమైన దేవుడు. హి ఈజ్ ది ట్రూ అండ్ ది లివింగ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నన్ బిసైడ్ హిమ్. ఆయన పక్కన ఇంకెవరు లేనే లేరు. ఆ కారణం చేత ఆయన మనం నమ్ముకున్నాం. ఆయన ప్రేమ మన ఎడల ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ, గొప్ప ప్రేమ, ఆ తర్వాత ఎప్పుడు కొనసాగే ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి వర్ణిస్తూ ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు. అక్కడ 4 కొలతలు ఇస్తాడు. ప్రేమకి 4 కొలతలు. ఆ కొలతలను మనం చూస్తే ఆయన ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయం కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి అక్కడ. నేను 18వ వచనం 15, 18 కలిసి ఉంది. 18వ వచనం మధ్యలో చదువుతాను. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వాడు కావాలని ప్రార్థించుతున్నాను. అది అపోస్తలుడైన పౌలు యొక్క భారం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, అది ఎంత వెడల్పు కలిగినదో, అది ఎంత పొడుగాటిదో, అది ఎంత ఎత్తైనదో, ఎంత లోతైనదో ఎఫెసీ బిలీవర్స్ గ్రహించాలని ఈ విధంగా వాళ్ళకి ప్రకటించినాడు. ఆయన ప్రేమకి హద్దులు లేవు. ఆయన ప్రేమతో మనం ప్రేమించినాడు. ఆయన కార్యాన్ని, శుభకార్యాన్ని మన హృదయంలో మొదలు పెట్టాడు. దాన్ని ఎంతవరకు చేస్తాడంటే అంతం వరకు చేస్తాడు. ఫిలిప్పీయులకు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 3, 6 కలిసి ఉన్నాయి. నేను పర్టికులర్ భాగాన్ని చదువుతున్నాను. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. యేసు ప్రభు వచ్చేంత వరకు, లేక మనం చనిపోయేంత వరకు ఆయన మనతోనే ఉంటాడు, మనల్ని కొనసాగిస్తూనే ఉంటాడు. దట్ ఈస్ గాడ్స్ లవ్, న్యాచురల్ లవ్. అది ఆ ప్రేమను వర్ణించలేము. ఒక ఇంగ్లీష్ పోయట్ దేవుని యొక్క ప్రేమను వర్ణిస్తూ ఈ విధంగా అన్నాడు. దెర్ ఇస్ ఇంగ్లీష్ హిమ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మెడ్రాస్ లో. మన జెహోషా బిలీవర్స్ దాన్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసి పాడుకుంటారు అప్పుడప్పుడు. భలే భలే ఇదిగా ఉంటది, ఎంతో ఉత్సాహంగా ఉంటది ఆ పాట. ఆ ఇంగ్లీషు పోయట్ ఈ విధంగా రాసినాడు. దేవుని యొక్క ప్రేమను మనం వర్ణించదాలం, మనం వివరించలేం. మనకు ఉన్నటువంటి మానవ మాత్రమైన మనకు ఉన్నటువంటి ఆ మాటలు, భాష చాలదు అని అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, ఈ లోకములో ఉన్న చెట్లన్నీ పెన్లైన, ఈ లోకంలో అంటే భూమిలో ఉన్నటువంటి చెట్లన్నీ కలములు పెన్లైనా, ఈ అన్ని సముద్రాలు, ఓషన్స్ అన్ని ఇంక్ అయినా, ఆకాశ విశాలం అంతా ఒక వైట్ పేపర్ అయినా కానీ, ఈవెన్ దెన్ మనం ఆయన ప్రేమను వర్ణించలేం. ఇవన్నీ ఏమి చాలా అంటాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, లార్డ్ ఆఫ్ హోస్ట్, ఇజ్రాయెల్ దేవుడు. ఆ దేవుడు నరమాత్రమైన మనల్ని ఎంతగా ప్రేమించినాడా, ఎంతగా ప్రేమించి తన్ను తాను కలువరిలో అప్పగించుకున్నాడా, మన కొరకు ఆయన రక్తం కార్చినాడా,
రిక్తులుగా చేసుకున్నాడా, సమస్తాన్ని వ్యయపరిచినాడు మన కొరకు. యెషయా గ్రంథంలో 700 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభువు రాకముందు దేవుడు యెషయాకు బయలుపరిచినాడు కల్వరిలో శిలువ విషయం. యెషయా గ్రంథం 53లో we see a wonderful picture of crucifixion of the Lord Jesus Christ. యేసు క్రీస్తు యొక్క శిలువను గుర్చిన వర్తమానము 53వ అధ్యాయంలో మంచి ఒక పోర్ట్రేట్, ఒక మంచి చిత్రంగా కనబడుతుంది మనకు. చూడండి 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, బాధి శ్రమ నొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమ వలన ఆయన తను తాను అప్పగించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మన పాపములు ఆయన పైన వేయబడినాయి. అది 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చదువుతాం. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. ఆ 3వ అధ్యాయం 16కి పరిచయం అయింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకంలో మనకు అనుగ్రహించను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అది వైశాల్యం. దేవుని యొక్క ప్రేమ అన్లిమిటెడ్. ఇట్ కవర్ ది ఎంటైర్ వరల్డ్. అన్లిమిటెడ్ లవ్. అది వెడల్పు. ఎట్లాంటి వెడల్పు? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని, నలుమూలల ఏ జీవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. ఆ ప్రేమను చూపి, ఆ ప్రేమ కొరకై, శాశ్వతమైన ప్రేమ, గొప్ప ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమతో ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవ రూపం ధరించి. అది వెడల్పు. రెండవది ఏముంది ఇక్కడ? పొడుగు. పొడుగు అంటే ఇట్ ఇస్ ఎటర్నల్ లవ్. అది సదాకాలం ఉండేది, ఎంతో సదాకాలం. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటాడు. యూ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎందుకంటే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కొనసాగే ప్రేమ.